ఓం నమో భగవతే శ్రీరమణాయ. సిద్ధ సాధక సంవాదం విఠోబా జ్ఞానేశ్వర సంవాదంలో తర్వాయి భాగం. జ్ఞానేశ్వరుడు ఇది వలయనడి సంకల్పమును వలదనెడు వికల్పము లేక యున్ననే సహజనిష్ట గాని ఈ అడవిని ఉపేక్షించి నగరమును ఉపేక్షించి ఉండుట నిశ్చయగుణ. విఠోబా సంకల్ప వికల్పరహితులకు వ్యాపారం ఎట్లు సాగును? వ్యవహారమున ఉపయోగింపనివాడు నగరమునకున్న ప్రయోజనమునేమి? శవమునకు వివాహమనర్చుటకు అనృత జడ దుఃఖాత్మమగు నీ దేహపోషణకై బహు సంకటముల కాన్పమగుట జనపదమునందుట కూడనే కూడదు. జ్ఞానేశ్వరుడు వ్యాపారమునందు ఇచ్చలేదు. సమాధి అభ్యసించున్నవారు ఆ సాధయ్యునొక వ్యాపారమే కదా. ఈ వ్యాపారమున్న వారికి సంసార వ్యాపారమును ఉండనిండు. విఠోబా సమాధి యొక్క వ్యాపారమైనను సమస్త సంకల్ప చంచల్యములకు నాశనమనుర్చును. సంసార వ్యాపారము సమస్త చాంచల్యములను సమకూర్చి సదా కష్టముల వందదువుగాక. జ్ఞానేశ్వర్ సచిదానంద స్వరూపమే తాను. ఇక నిష్ఠా సాధన మేల చేయవలను? విఠోబా జాగ్రత్త అవస్థలో సుషుప్తి పొందుటయే బ్రహ్మనిష్టయని ఉత్తములనెదురుదురు. అట్లుండని సమాధిచే అడ్డులేని ఆనందము కలుగునా? జ్ఞానేశ్వర్ జాగ్రత్త అవస్థలో ఇంద్రియ చేష్టలను, స్వప్నావస్థలో మనోవ్యాపారమునను, సుషుప్తావస్థలో శుద్ధశూన్యమును సాక్షి వలెగాంచి సంతసించుటచే ఆనందమనియు సైన్య గ్రద్ద ఛాయవలె దేనికిని అంటనీయకంటగా ఉండుటయే సుషుప్తి అనియు వేదాంత శాస్త్రములు ఘోషింప శుద్ధశూన్యమైన సుషుప్తి అందుండటే ఆనందమనియు జాగృత్ సుషుప్తి అనియు తాము తలపతగునా? విఠోబా జాగ్రత్తను స్వప్నమును లోక వ్యాపారమందు ఉంచి ఇంద్రియ మృగములకు ఆహారముగా చేసి మిక్కిలి వేదన పాలగునట్లు చేయును. అందువలన లోక వ్యాపారరహితమైన శుద్ధశూన్యమైన సుషుప్తావస్థలకు సాటి అయిన సాధనయే సమాధియే ఉత్తమ సమాధి కానీ వేరేదియు కాదు. జ్ఞానేశ్వరుడు తస్కరునకు దుష్టుడే గురువగునట్లు జగద్వ్యాపారమునందుండియే జనకుని వలె విషయ మృగములను దృఢ జ్ఞానములను ఖడ్గమున నరికి సుఖదుఖములను సరుకుసేయక నిశ్చలముగా నిలుచుటయే పరమ సమాధి కానీ శూన్యముగా ఉండుట సమాధి కాదు. వినోబా బహుజన్మములుగా వాసనలెన్నో కూర్చుకున్న మనోవాసనమునకు సర్వసంగ పరిత్యాగి అయిన సుఖబ్రహ్మర్షియే జయించినాడు కానీ నిర్వికల్ప సమాధిలో నుండని తాను బ్రహ్మయ్యను దృఢజ్ఞానమున్న జనకుడు కాదు. జ్ఞానేశ్వరుడు కోలయాడిన కోతియాడునట్లు దృఢజ్ఞాని అయిన జనకుడే మనస్సును జయించినాడు కానీ బాహ్య సంగరహితుడై అరణ్యమే శరణ్యముగా నున్న సుకుడు కాదు. విఠోబా గ్రూపముగా నున్ననే దృశ్యము పోవును గాని దృశ్యమందుండియే దృశ్యమునెట్లు నిరాకరింపగలము? విషము హరింప విషమే తాగిన నది మరణహేతువు కదా. జ్ఞానేశ్వర్ విషము హరింప వేరొక విషమైన ఔషధమునే సేవించినట్లు భయంకరములైన విషయేంద్రియ కరణాదులు నిస్సంకమైన దృఢజ్ఞానముచే సంహరించిన వాడే సమర్థుడగు సదా సమాధి నిష్టలో నుండి విషయ మృగములెక్కడ మీదికి రాగలవో అని భయపడు వారికి ఆ భీతియే ఫలితముగా గాని బ్రహ్మానందము అప్పుడును లభించదు. బాగుగా యోచించి చూడుము. సన్యాసి అయి సదా సమాధి నిష్టలో నుండుట వానికి
చెలింపచేయి విషయములు సంసార వ్యాపారమున ఉన్నవానికి ఏమి చేయవు. మహాప్రవాహమున పడిన ఎండుటాకు చలనము లేక నిలువగలదా? జ్ఞానేశ్వరం. దృఢ జ్ఞానము లేనివాడు ఎంతకాలము అంతర్దృష్టిలో ఉన్నను కరణములు వానిని బహిర్ముఖము గావించి బహు క్లేశములను నొందించును. మహాప్రవాహమున బడినను పెద్ద రాయి కించిత్తైనను చలింపనట్లు విషయాది వికారములు ఎన్ని వచ్చినను సహింపరాని దుఃఖములను కలిగించినను నిశ్చలముగా నున్నవానికే బ్రహ్మానందము అనుభవము కానీ దారుఢ్యము లేనివాని అజ్ఞానము ఒకనాటికి పోదు. తరువాయి భాగంలో సంవాదం తెలుసుకుందాం.